గాయ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఓకే, స్టార్ట్ చేద్దాం. నమస్తే. ఈనాటి మన విశ్లేషణకు స్వాగతం. ఫార్మకాగ్నసీ 7వ అధ్యాయం ఆధారంగా ప్రాచీన తత్వశాస్త్ర మూలాల నుండి ప్రారంభమై నేటి కాలంలో ఆ ఔషధాల స్వచ్ఛతను నిర్ధారించటానికి ఉపయోగించే ఆధునిక శాస్త్రీయ పద్ధతుల వరకు మన సాంప్రదాయ వైద్యం చేసిన ఆసక్తికరమైన ప్రయాణాన్ని గురించి ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈరోజు మనం కవర్ చేయబోయే ముఖ్యమైన అంశాలను ఒక్కసారి చూద్దాం. సాంప్రదాయ వైద్య విధానాలు, అవి పనిచేసే తీరు, సహజ ఔషధాల తయారీ, వాటిలో జరిగే కల్తీ మరియు ఆ కల్తీని పసిగట్టే ఆధునిక పద్ధతులు, ఇవన్నీ మనం చర్చించబోతున్నాం. పదండి మొదలు పెడదాం. మొదటిగా ఎంతో గొప్ప చరిత్ర కలిగిన మన సాంప్రదాయ వైద్య విధానాల గురించి చూద్దాం. అసలు ఈ సాంప్రదాయ వైద్యమంటే ఏమిటో మనం ముందుగా నిర్వచించుకోవాలి. సింపుల్గా చెప్పాలంటే ఎన్నో ఏళ్లుగా మన ప్రకృతిలో దొరికే మొక్కలు, జంతువులు మరియు ఖనిజాల ద్వారా వ్యాధులు నయం చేసే ఒక అద్భుతమైన పద్ధతిది. ఇది పూర్తిగా వందల సంవత్సరాల మన పూర్వీకుల అనుభవాల మీద ఆధారపడి ఉంటుంది. వీటిలో కాస్త కొత్తదైన హోమియోపతి విధానం మూలాల గురించి మాట్లాడుకుందాం. 18వ శతాబ్దంలో జర్మన్ వైద్యుడు శామ్యుయల్ హానిమాన్ దీన్ని స్థాపించారు. దీని వెనుకున్న లాజిక్ భలే ఆసక్తికరంగా ఉంటుంది. అదేంటంటే లైక్ క్యూర్స్ లైక్, అంటే ఏది రోగాన్ని కలిగిస్తుందో అదే ఆ రోగాన్ని నయం చేస్తుందన్నమాట. సరే, అసలు ఈ విభిన్న వైద్య సంప్రదాయాలు ఏ సూత్రాల మీద పనిచేస్తాయో ఇప్పుడు చూద్దాం. ఉదాహరణకు ఆయుర్వేదాన్నే తీసుకుంటే ఇది సృష్టి మొత్తాన్ని 5 విశ్వమూలకాలుగా విభజిస్తుంది. అవే భూమి, నీరు, అగ్ని, వాయువు మరియు ఆకాశం. ఈ 5 కలిసి మన శరీరంలో వాత, పిత్త మరియు కఫ అనే 3 శారీరక దోషాలను ఎలా నియంత్రిస్తాయో ఆయుర్వేదం అద్భుతంగా వివరిస్తుంది. ఇదొక పెద్ద పజిల్ లాంటిది కదూ. ఇలా ఒక్కో విధానానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. ఆయుర్వేదం మన వేదాల నుంచి వస్తే, సిద్ధవైద్యం ద్రావిడ మూలాల నుంచి వచ్చింది. వాళ్లు పంచభూతాలు మరియు ప్రాణశక్తి మీద దృష్టి పెడతారు. ఇక యునానీ వైద్యం గ్రీక్ మరియు అరబిక్ మూలాల నుంచి వచ్చింది. వీళ్లు శరీరంలోని 4 రసాల సమతుల్యత గురించి మాట్లాడతారు. దేని దారి దానిదైనా లక్ష్యం మాత్రం ఒక్కటే. ఇదంతా వినడానికి బాగుంది, కానీ అసలు ఈ అద్భుతమైన మందులను భౌతికంగా ఎలా తయారు చేస్తారో ఇప్పుడు చూద్దాం. ఆయుర్వేదంలో ఆసవ, అరిష్ట అని వినే ఉంటారు. వీటి తయారీలో ఒక మాస్టర్ స్ట్రోక్ ఉంది. ఒక నిర్ణీత సమయంలో పులియబెట్టడం ద్వారా ఉద్దేశపూర్వకంగా ఆల్కహాల్ను ఉత్పత్తి చేస్తారు. ఈ ఆల్కహాల్ ఆ మూలికల్లోని అసలైన ఔషధ గుణాలను, అంటే యాక్టివ్ ప్రిన్సిపల్స్ను సమర్థవంతంగా బయటకు లాగుతుంది. భలే టెక్నిక్ కదా. అలాగే మనం తరచుగా వాడే ఔషధ నూనెలు, అదేనండి తైలం, మూలికల పేస్ట్ను, కషాయాన్ని, నూనెను కలిపి ఎంతో ఓపికగా ఉడకబెడతారు. ఇలా చేయడం వల్ల ఆ మూలికల సారం మొత్తం నూనెలోకి దిగుతుంది. అది మన శరీరం లోపలి కండరాల్లోకి సులభంగా ఇంకిపోయి లోతైన గాయాలను నయం చేస్తుంది. మరి మనం తాగే సిరప్ల సంగతేంటి? మూలికా దగ్గు సిరప్లలో చక్కెర ఎందుకు అంత ఎక్కువగా ఉంటుందో ఎప్పుడైనా ఆలోచించారా? దానికి 2 కారణాలున్నాయి. 1, వాంతి తెప్పించే చేదు రుచులను అది కప్పి ఉంచుతుంది. 2, అధిక ఆస్మాటిక్ పీడనాన్ని ఉపయోగించి అందులో బ్యాక్టీరియా కానీ ఫంగస్ కానీ పెరగకుండా పూర్తిగా ఆపేస్తుంది. సింపుల్ సైన్స్, కానీ సూపర్ ఎఫెక్టివ్. కానీ ఇక్కడే ఒక పెద్ద సమస్య ఉంది. ఇంత కష్టపడి ఎంతో జాగ్రత్తగా తయారుచేసే ఈ మందుల్లో ఎవరైనా ఉద్దేశపూర్వకంగా కల్తీ చేస్తే పరిస్థితి ఏంటి? కృత్రిమంగా తయారు చేయబడిన పదార్థాలను ఉపయోగించి చేసే ఇటువంటి మోసాలు మార్కెట్లో కోకొల్లలు. ఉదాహరణకు, నిజమైన కాఫీ గింజలను ఖచ్చితంగా పోలి ఉండేలా కంప్రెస్ చేసిన చికోరీని వాటి మధ్యలో కలిపేస్తుంటారు. ఇది ఎంత పక్కా మోసమో చూడండి. ఇలాంటిదే మరో మోసం, ఖరీదైన బాదం పప్పుల స్థానంలో రహస్యంగా చౌకైన ఆప్రికాట్ గింజలను కలపడం. పైకి చూస్తే రెండూ ఒకేలా ఉంటాయి కాబట్టి ఈ సప్లై చైన్లో మనం సులభంగా మోసపోతాం. కానీ అసలు ప్రమాదం వేరే ఉంది. కొందరు సప్లయర్లు పూర్తిగా వాడేసిన కుంకుంపువ్వు రేకులకు మళ్లీ కృత్రిమ రంగులు అద్ది అమ్ముతుంటారు. ఇంకా ఘోరమేమిటంటే, ఇంగువలాంటి వాటిలో సున్నపురాయిలాంటి పూర్తిగా విషపూరితమైన పదార్థాలను కలపడం. ఇది అక్షరాల ప్రజల ప్రాణాలతో చెలగాటమే కదా. మరి ఇలాంటి భయంకరమైన, పైకి ఎంతో నమ్మదగినవిగా కనిపించే కల్తీని ఎలా అరికట్టాలి?
ఈ ప్రాచీన ఔషధాలు నిజంగా స్వచ్ఛమైనవే అని ధృవీకరించడానికి మన ఆధునిక ఫార్మకలాజికల్ సైన్స్ ఎలా జోక్యం చేసుకుంటుంది? ఇక్కడే అసలైన సైన్స్ మొదలవుతుంది. ఆ ఔషధాల స్వచ్ఛతను పరీక్షించే కఠినమైన అత్యంత సాంకేతిక పద్ధతుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఒక మందు నాణ్యతను పరీక్షించడానికి చాలా దశలుంటాయి. కంటితో రంగు చూసి, ముక్కుతో వాసన పసిగట్టే సాధారణ ఆర్గానోలెప్టిక్ తనిఖీల దగ్గర్నుంచి అత్యంత సంక్లిష్టమైన భౌతిక మరియు రసాయన విశ్లేషణల వరకు ఎన్నో రకాల టెస్టులు చేస్తారు. ముఖ్యంగా మైక్రోస్కోప్ కింద చేసే మూల్యాంకనం భలే ఆసక్తికరంగా ఉంటుంది. పరిశోధకులు మొక్క ఆకులో పాలిసైడ్ రేషియో లాంటి అత్యంత నిర్దిష్టమైన ఆకు స్థిరాంకాలను కొలుస్తారు. దీని ద్వారా అసలది ఏ మొక్కో వృక్షశాస్త్రపరంగా ఇట్టే పసిగట్టేస్తారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అసలు విషయం ఏమిటంటే, మైక్రోస్కోప్ కింద చూసినప్పుడు విభిన్న ఔషధ మొక్కలు పూర్తిగా ప్రత్యేకమైన కణాల ఆకృతులను వెల్లడిస్తాయి. వాటి స్టోమాటాగ్, గాడ్ కణాల అమరిక ప్రతి మొక్కకు ఒక వేలిముద్రలా పనిచేస్తుంది. ఇక కల్తీ ఎక్కడ దాగగలదు? ఇక క్వాంటిటేటివ్ మైక్రోస్కోపీ అనే పద్ధతిలో అయితే లైకోపోడియం బీజాంశాలను ఉపయోగించి మందుల స్వచ్ఛతను ఏకంగా లెక్కించేస్తారు. 1 మిల్లీగ్రాం లైకోపోడియం పౌడర్లో ఖచ్చితంగా 94,000 బీజాంశాలుంటాయి అనే స్థిరమైన వృక్షశాస్త్ర వాస్తవం ఆధారంగా ఈ అద్భుతమైన విధానం పనిచేస్తుంది. మైండ్ బ్లోయింగ్ కదూ? చూసారుగా, 5,000 సంవత్సరాల నాటి మన ప్రాచీన వైద్య సిద్ధాంతాలను నేటి మన ఆధునిక మైక్రోస్కోపులు మరియు రసాయన విశ్లేషణలు ఎలా ధృవీకరిస్తున్నాయో. ఇదంతా చూస్తుంటే ఒక ఆసక్తికరమైన ప్రశ్న రాక మానదు. భవిష్యత్తులో రాబోయే కొత్త టెక్నాలజీ ద్వారా నిరూపించబడటానికి మన ప్రాచీన గ్రంథాలలో మరిన్ని ఔషధ రహస్యాలు దాగి ఉన్నాయో కదా. ఈ ఆలోచనతోనే నేటి మన విశ్లేషణను ముగిద్దాం. మళ్ళీ కలుద్దాం. సాధారణంగా మనం ఏదైనా జబ్బుపడి ఆస్పత్రికి వెళ్ళినప్పుడు ఆ ఆధునిక వైద్యం పట్ల మనకొక స్పష్టమైన అంచనా ఉంటుంది, రైట్? ఒక ఇంజనీరింగ్ లాజిక్ లాగుంటుందది. అవునండి, ఖచ్చితంగా. ఒక క్లియర్ పాత్ ఉంటుంది. అంటే ఇప్పుడు చెయ్యి విరిగితే ఎక్స్రే తీస్తారు. ఆ విరిగిన ఎముక స్పష్టంగా కనిపిస్తుంది కాబట్టి డాక్టర్ దాన్ని చూపిస్తూ, ఇదిగో ఇక్కడ విరిగింది, ఇక్కడ ప్లాస్టర్ వేద్దాం అంటారు. అవును. లేదా రక్త పరీక్ష చేస్తారు. అందులో ఏదో బ్యాక్టీరియా కనిపిస్తుంది, సో దాన్ని చంపడానికి యాంటీబయోటిక్ ఇస్తారు. అంతా చాలా క్లియర్గా మ్యాథమెటిక్స్ లాగా పక్కాగా ఉంటుంది. మనం కూడా దానికి బాగా అలవాటు పడిపోయాం కదా. ఎగ్జాక్ట్లీ. ఆ ఆలోచన విధానం చాలా వరకు ఒక బైనరీ సిస్టమ్ లాంటిదండి. అంటే రోగం ఉందా లేదా, ఒకవేళ ఉంటే దాన్ని భౌతికంగా ఎలా నిర్మూలించాలి అని మాత్రమే చూస్తుంది. రైట్. ప్రతిదీ కంటికి కనిపించాలి, ఆ మైక్రోస్కోప్లో దొరకాలి, ఒక నిర్దిష్టమైన కేటగిరీలో దాన్ని బంధించాలి అని మనం కోరుకుంటాం. ఎందుకంటే మన ఆధునిక సైన్స్ మనకు నేర్పిందదే. కానీ ఈనాటి మన ఈ లోతైన విశ్లేషణలో మనం పూర్తిగా ఒక భిన్నమైన ప్రపంచంలోకి అడుగుపెట్టబోతున్నాం. మన ముందున్న సోర్సెస్, ముఖ్యంగా ఫార్మకాగ్నోసీలోని 7వ అధ్యాయం, ఆ సాంప్రదాయ వైద్య విధానాలు అంటే ట్రెడిషనల్ సిస్టమ్స్ ఆఫ్ మెడిసిన్ గురించి ఒక అద్భుతమైన చిత్రాన్ని చూపిస్తున్నాయి. అవును, చాలా విశేషమైన సమాచారం ఉందండి ఇందులో. నిజంగానే ఆధునిక వైద్యం, ఎక్స్రే మిషన్లు, ల్యాబ్ రిపోర్ట్లు ఇవేవీ రాకముందు వేల సంవత్సరాల క్రితమే మొక్కలు, జంతువులు, ఖనిజాల నుండి అత్యంత సంక్లిష్టమైన మందులను మనవాళ్లు ఎలా తయారు చేశారు, వాటి వెనకున్న సూత్రాలు ఏంటి, అసలు వాళ్ళు మనిషి శరీరాన్ని ఎలా అర్థం చేసుకున్నారు, ఇవన్నీ డీకోడ్ చేయడమే ఈనాటి మన లక్ష్యం. ఈ ప్రపంచంలోకి అడుగుపెడితే ఇందాక మనం మాట్లాడుకున్న ఆ ఎక్స్రే మిషన్ లాజిక్ బహుశా ఇక్కడ పనిచేయదు, అవునా? ఏమాత్రం పనిచేయదండి. ఎందుకంటే ఈ సాంప్రదాయ వైద్య విధానాలు మనిషి శరీరాన్ని కేవలం రక్తమాంసాలున్న ఒక యంత్రంలా చూడవు. ఓకే. మనిషిని ఈ ప్రకృతిలో ఒక విడదీయరాని భాగంగా, ఈ అనంతమైన సృష్టికొక చిన్న ప్రతిరూపంగా చూస్తాయి. మనమిక్కడ అర్థం చేసుకోవాల్సింది కేవలం ఏ ఆకు తింటే ఏ జబ్బు తగ్గుతుంది అన్న ఫార్ములా గురించి కాదు. అంటే ఒక ఫిలాసఫీ ఉందంటారా? ఖచ్చితంగా. ఆ ఔషధం వెనుక ప్రకృతికి మరియు మనిషి శరీరానికి మధ్యున్న సంబంధాన్ని వివరించే ఒక గొప్ప తత్వశాస్త్రముందండి. అది అర్థమైతేగాని ఈ వైద్య విధానాలసలు గొప్పతనం మనకు బోధపడదు. ఓకే, లెట్స్ అన్పాక్ దిస్. మనిషిని ప్రకృతితో అనుసంధానించే ఈ ఆలోచనా విధానాన్ని అర్థం చేసుకోవటానికి
మన సోర్సెస్లో ఉన్న అత్యంత పురాతనమైన భారతీయ వైద్య విధానాలతోనే ఈ చర్చను ప్రారంభిద్దాం. తప్పకుండా. ముఖ్యంగా ఆయుర్వేదం. దీని గురించి మన సోర్సెస్ చాలా లోతైన వివరాలిచ్చాయి కదా. అసలు ఈ పదం వెనుకున్న అర్థమేమిటి? ఆయుర్వేదం అనే పదం 2 సంస్కృత పదాల కలయికండి. ఆయుష్ అంటే జీవితం, వేద అంటే శాస్త్రం లేదా జ్ఞానం. సో జీవిత శాస్త్రమన్నమాట. ఎగ్జాక్ట్లీ, సైన్స్ ఆఫ్ లైఫ్. ఇది వేదకాలంలో అంటే సుమారు 5000 సంవత్సరాల క్రితం ప్రారంభమైన అత్యంత ప్రాచీన విధానం. చరకుడు, సుశ్రుతుడు లాంటి మహర్షులను దీనికి ఆద్యులుగా చెబుతారు. రైట్, వాళ్ల పేర్లు చాలా ఫేమస్ కదా. అవునండి. అయితే దీని ప్రధాన లక్ష్యం కేవలం వచ్చిన రోగాన్ని నయం చేయడం మాత్రమే కాదు, అసలు రోగమే రాకుండా జీవన శైలిని, ఆహారపు అలవాట్లను ప్రకృతికి అనుగుణంగా ఎలా మార్చుకోవాలో నేర్పించడం. దీనికి పునాదిగా నిల్చేది పంచమహాభూతాలు అనే సిద్ధాంతం. పంచమహాభూతాలు అంటే పృథ్వీ అంటే భూమి, జలం నీరు, తేజస్సు అగ్ని, వాయువు అంటే గాలి మరియు ఆకాశం అంటే స్పేస్. అవును. అంటే ఈ అనంతమైన విశ్వం ఏదైతే 5 మూలకాలతో తయారైందో మనిషి శరీరం కూడా అవే మూలకాలతో తయారైందని ఆయుర్వేదం నమ్ముతుందన్నమాట. రైట్? ఆ కనెక్షన్ చాలా ముఖ్యమండి. అయితే ఇక్కడే అసలైన సైన్స్ మొదలవుతుంది. ఈ బయట ఉన్న పంచమహాభూతాలు మనిషి శరీరంలోకి వచ్చేసరికి 3 జీవశక్తులుగా లేదా దోషాలుగా వ్యక్తమవుతాయని ఆయుర్వేదం చెబుతుంది. అవే వాత, పిత్త, కఫ. ఓహో, ఇవేనా త్రిదోషాలు అంటే? అవునండి. ఉదాహరణకు గాలి మరియు ఆకాశం కలిసి వాతగా మారుతాయి. ఇది శరీరంలో కదలికలను అంటే మూమెంట్స్ను నియంత్రిస్తుంది. ఓకే. అగ్ని మరియు నీరు కలిసి పిత్తగా మారుతాయి. ఇది జీర్ణక్రియను అంటే డైజెషన్ను, శరీర ఉష్ణోగ్రతను చూసుకుంటుంది. ఇక భూమి మరియు నీరు కలిసి కఫగా మారుతాయి. అంటే ఇది శరీరానికి స్థిరత్వాన్నిస్తుందా? కరెక్ట్. ఇది శరీరానికి ఒక నిర్మాణాన్ని, స్ట్రక్చర్ని ఇస్తుందండి. ఇది వినడానికి చాలా లాజికల్గా ఉంది. అంటే ఇప్పుడు మీరు చెప్పిన ఈ 3 దోషాలు ప్రతి మనిషిలోనూ ఉంటాయా, లేక ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటాయా? ప్రతి మనిషిలోనూ ఈ 3 ఖచ్చితంగా ఉంటాయండి. కానీ పుట్టుకతోనే ప్రతి ఒక్కరిలో ఏదో ఒక దోషం లేదా 2 దోషాల కలయిక కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఓకే, అంటే బ్యాలెన్స్లో కొంచెం తేడా ఉంటుందన్నమాట. అవును. ఒకరిలో వాత ఎక్కువగా ఉంటే వారు సన్నగా, చాలా చురుకుగా ఉంటారు. ఇంకొకరిలో కఫ ఎక్కువగా ఉంటే వారు కొంచెం దృఢంగా, స్థిరమైన మనస్తత్వంతో ఉంటారు. ఏ దోషం ఎక్కువగా ఉంటే అదే ఆ వ్యక్తి యొక్క ప్రకృతి లేదా బాడీ కాన్స్టిట్యూషన్ అవుతుంది. రైట్. ఈ 3 వారి వారి ప్రకృతికి తగ్గట్టుగా బ్యాలెన్స్లో ఉంటే వారు ఆరోగ్యంగా ఉన్నట్టు. ఏవైనా కారణాల వల్ల అంటే వాతావరణం ద్వారానో లేక ఆహారం ద్వారానో ఆ బ్యాలెన్స్ తప్పితే అప్పుడు రోగమొచ్చినట్టు లెక్క. అబ్బా, ఇక్కడే నాకొక అద్భుతమైన పోలిక తడుతోంది. చెప్పండి. మనం ఏదైనా కొత్త ఎలక్ట్రానిక్ వస్తువు, ఒక టీవీనో వాషింగ్ మిషన్ కొన్నప్పుడు దాన్ని ఎలా వాడాలో, దానికి ఏ టెంపరేచర్ సెట్ చేయాలో చెప్పే ఒక యూజర్ మాన్యువల్ వస్తుంది కదా. అవును. ఆధునిక వైద్యం మనుషులందర్నీ ఒకే రకమైన మోడల్గా చూసి అందరికీ ఒకే రకమైన మాన్యువల్ వాడుతున్నట్లనిపిస్తుంది నాకైతే. కాని ఆయుర్వేదం మాత్రం అలా కాదు. ప్రతి వ్యక్తికి వారి వాత, పిత్త, కఫదోషాల ఆధారంగా ఒక్కో ప్రత్యేకమైన పర్సనలైజ్డ్ మాన్యువల్ ఉంటుందని చెప్పడం, వావ్, అవునండి. అది వేల సంవత్సరాల క్రితమే మనవాళ్లు గుర్తించడం నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంది. మీరు చెప్పిన ఆ పర్సనలైజ్డ్ మాన్యువల్ పోలిక 100కి 100 పాళ్లు సరైనదండి. ఆధునిక వైద్యంలో 10 మందికి ఒకే రకమైన జ్వరమొస్తే 10 మందికి ఒకే రకమైన పారాసెటమాల్ ఇస్తారు కదా. అవును, సింపుల్గా టెంపరేచర్ తగ్గించడానికి. ఎందుకంటే టార్గెట్ ఆ జ్వరాన్ని తగ్గించడం. కాని ఆయుర్వేదంలో వాళ్ల శరీర తత్వాన్ని అంటే వాళ్ల దోషాలను బట్టి ఒకరికిచ్చే మందు ఇంకొకరికి పనిచేయకపోవచ్చు లేదా వేరే మందు ఇవ్వాల్సి రావచ్చు. ఒక వైద్యుడు రోగి నాడి పట్టుకుని చూసినప్పుడు కేవలం హార్ట్బీట్ను మాత్రమే లెక్కించడు. ఆ నాడిలో వాత, పిత్త, కఫాల ప్రవాహం ఎలా ఉందో గమనిస్తాడు. మరి అలా రోగం వచ్చినప్పుడు, ఆ బ్యాలెన్స్ తప్పినప్పుడు ఒక ఔషధాన్ని అంటే ఒక మొక్కని ఎలా ఎంచుకుంటారు? ఇక్కడ కూడా ఆధునిక కెమిస్ట్రీలాగా అందులో ఉన్న ఆల్కలాయిడ్స్ చూస్తారా? లేదండి, ఇక్కడ వారి విధానం పూర్తిగా భిన్నం. దానికి వాళ్లు పంచశీల అనే 5 ఔషధ శాస్త్ర సూత్రాలను వాడతారు. పంచశీల అంటే? మందు యొక్క రుచి, దాని రస అంటారు. దాని భౌతిక లక్షణాలు అంటే వేడి, చల్లదనం, బరువు, వీటిని గుణ అంటారు. అది శరీరంలోకి వెళ్ళాక వేడిని పుట్టిస్తుందా లేక చల్లదనాన్ని ఇస్తుందా అనేది వీర్య. ఓకే,
అంటే దాని ఎఫెక్ట్. అవును. ఇక జీర్ణం అయ్యాక చివరగా అది చూపే ప్రభావం విపాక. మరియు ఆ మందు చేసే ప్రత్యేకమైన అన్ఎక్స్ప్లెయినబుల్ పనిని ప్రభావ అంటారు. ఉదాహరణకు ఒక మొక్క చేదుగా ఉందనుకోండి, అది శరీరంలోకి వెళ్ళాక పిత్తాన్ని అంటే వేడిని తగ్గిస్తుందని వారు అంచనా వేస్తారు. అమేజింగ్. ఇలా ఈ 5 లక్షణాలను బేరీజు వేసుకుని వాళ్ళు మందుస్తారండి. సో ఒక మొక్కను ఔషధంగా వాడాలంటే కేవలం దాని పేరు తెలియడం కాదు, దాని రుచి నుండి అది అరిగే విధానం దాకా ఇంత లోతైన విశ్లేషణ ఉందన్నమాట. ఆయుర్వేదం మనిషిని 5 మూలకాలతో తయారైన ఒక భౌతిక నిర్మాణంగా చూస్తే, మరి ఈ భౌతిక శరీరం లోపల కదిలే అదృశ్యమైన ప్రాణశక్తి సంగతేంటి? చాలా మంచి ప్రశ్న. దాన్ని నియంత్రించే విధానం ఏదైనా ఉందా? బహుశా మన సోర్సెస్ ప్రస్తావించిన దక్షిణ భారతదేశానికి చెందిన సిద్ధవైద్యం దీనికే సమాధానమిస్తుందేమో అనిపిస్తోంది. ఖచ్చితమైన అంచనా వేశారండి. సిద్ధవైద్యం ప్రధానంగా ద్రావిడ సంస్కృతి, ముఖ్యంగా మన తమిళనాడు ప్రాంతం నుండి పుట్టింది. దీనిని అగస్త్య మహాముని ప్రారంభించారని నమ్ముతారు. ఆయుర్వేదంలాగే ఇది కూడా 5 మూలకాలపైనే ఆధారపడి ఉంటుంది. ఓకే, అంటే బేసిక్ ప్రిన్సిపల్స్ సేమ్. అవును, కానీ మీరన్నట్లు సిద్ధవైద్యంలో ఒక ప్రత్యేకత ఉంది. ఇది కేవలం భౌతిక శరీరంపైనే కాకుండా శరీరంలో నిరంతరం ప్రవహించే ప్రాణశక్తి లేదా ఎనర్జీ ఫ్లోపై అత్యధిక దృష్టి పెడుతుంది. ఎనర్జీ ఫ్లో, ప్రాణ, రైట్. ఈ ప్రాణశక్తి మన శరీరంలో కంటికి కనిపించని నాడుల ద్వారా ప్రవహిస్తుందని వీరు నమ్ముతారు. సుషుమ్న, ఇడ, పింగళ అనేవి ఇందులో ప్రధానమైన నాడులు. ఒక్క నిమిషం. ఈ నాడులనేవి మన రక్తనాళాల్లాంటివా లేక నరాల్లాంటివా? పూర్తిగా భౌతికమైన నరాలు కావండి. అవి శక్తి ప్రవహించే మార్గాలు. ఒక రకంగా చెప్పాలంటే నెట్వర్క్ లాగా అల్లుకున్న ఎనర్జీ ఛానల్స్ అనమాట. ఓహో, అదృశ్యమైన ఛానల్స్. ఎగ్జాక్ట్లీ. ఆ శక్తి ప్రవాహంలో ఏదైనా అడ్డంకి వస్తేనే లేదా బ్లాక్ ఏర్పడితేనే రోగం వస్తుందని వాళ్ల నమ్మకం. దాన్ని సరిచేసి ఆ ప్రాణశక్తి స్వేచ్ఛగా తిరిగేలా చేయడమే సిద్ధవైద్యం యొక్క ప్రధాన లక్ష్యం. అంటే ఇది అచ్చం మన నగరంలో రోడ్ల వ్యవస్థలాగనమాట. ట్రాఫిక్ సాఫీగా సాగిపోతున్నంతకాలం సిటీ బాగుంటుంది. ఎక్కడైనా ఒక కూడలో ఒక లారీ చెడిపోయి ట్రాఫిక్ జామ్ అయితే ఆ జామ్ ప్రభావం చుట్టుపక్కల రోడ్లన్నిటిపైన పడి మొత్తం నగరం స్తంభించిపోతుంది. అవునండి. సో సిద్ధవైద్యులు ఆ ట్రాఫిక్ జామ్ ఎక్కడుందో, ఆ బ్లాక్ ఎక్కడుందో కనుక్కుని దాన్ని క్లియర్ చేస్తారన్నమాట కదా? వావ్! ఆ అనాలజీ చాలా అద్భుతంగా ఉందండి. సరిగ్గా వాళ్లు చేసేదదే. ఆ ట్రాఫిక్ జామ్ను క్లియర్ చేయడానికి వీరు ప్రధానంగా ఖనిజాలు, లోహాలను అంటే మెటల్స్ అండ్ మినరల్స్ను ఎక్కువగా వాడతారు. ఓకే, మొక్కలు కాకుండా లోహాలా? మొక్కలు కూడా వాడతారండి. మొక్కల విషయానికి వస్తే అభిని, ఎతి, అలరి, గోమతైలానికి ప్రత్యేకమైన మూలికలను వాడతారు. ఈ మూలికలు ఆ నాడులపై చాలా వేగంగా పనిచేసి ఆ శక్తి ప్రవాహాన్ని పునరుద్ధరిస్తాయని వారి నమ్మకం. వావ్, ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. ఇప్పటివరకు మనం ప్రాచీన భారతీయ విధానాలు, పంచభూతాలు, దోషాలు మరియు నాడుల్లోని అదృశ్య శక్తులపై ఎలా దృష్టి పెట్టాయో చూశాం కదా? అవును. ఇప్పుడు కాస్త భౌగోళికంగా పశ్చిమం వైపు వెళ్దాం. పాశ్చాత్య మరియు మధ్యప్రాచ్య విధానాలు ఇందుకు పూర్తి భిన్నంగా మనిషి శరీరంలోని భౌతిక ద్రవాలు లేదా హ్యూమర్స్పై ఎలా దృష్టి పెట్టాయో చూద్దాం. మన తర్వాతి అంశం యునానీ వైద్య విధానం. అసలిది ఎక్కడ పుట్టింది? యునానీ నే పదానికి మూలం అయోనియా అండి. ఇది గ్రీకు పదం. ఇది ప్రాచీన గ్రీసులో పుట్టి పర్షియా మరియు అరేబియన్ వైద్యుల ద్వారా, ముఖ్యంగా అవిసెన్నా లాంటి పండితుల ద్వారా అత్యున్నత స్థాయికి అభివృద్ధి చెందిన విధానం. అంటే రూట్స్ గ్రీక్ అనమాట. అవును. దీనికి మూలపురుషుడు గ్రీకు దేవుడైన ఎస్క్యులాపియస్ మరియు ఆధునిక వైద్యానికి పితామహుడిగా మనం భావించే హిప్పోక్రేట్స్ ఈ యునానీ శాస్త్రీయ పునాదులను వేశారు. ఓకే. భారతీయ వైద్యం, శక్తి మరియు మూలకాల గురించి మాట్లాడితే యునానీ మాత్రం మనిషి ఆరోగ్యం, శరీరంలోని 4 ప్రధాన ద్రవాలు లేదా హ్యూమర్స్ సమతుల్యతపై ఆధారపడి ఉంటుందని చెప్తుంది. ఆ 4 హ్యూమర్స్ నేనొకసారి ఊహించచ్చా? తప్పకుండా. ఇది గ్రీకు విధానం కాబట్టి బహుశా రక్తం లాంటి కంటికి కనిపించే భౌతిక ద్రవాలకు సంబంధించినవే ఉంటాయి, అవునా? అక్షరలా ఆ 4 ద్రవాలు ఏంటంటే డమ్ అంటే రక్తం, బల్గం అంటే కఫం లేదా ఫ్లెమ్, సఫ్యా అంటే పసుపు పిత్తం అంటే యెల్లో బైల్, మరియు సండా అంటే నలుపు పిత్తం లేదా బ్లాక్ బైల్. ఈ 4గేనా? అవునండి. ఒక ఆరోగ్యవంతుడైన మనిషిలో ఈ 4 ద్రవాలు ఒక నిర్దిష్టమైన నిష్పత్తిలో బ్యాలెన్స్ అయి ఉంటాయి. దీన్నే వాళ్ళు మిజాజ్ లేదా టెంపరమెంట్ అంటారు. ఈ 4గింట్లో ఏది ఎక్కువైనా, తక్కువైనా లేదా వాటి నాణ్యత చెడిపోయినా అనారోగ్యం వస్తుంది. మరి ఒక రోగికి ఈ ద్రవాలలో ఏది పాడిందో వైద్యుడు ఎలా గుర్తిస్తాడు?
దానికి ఆధునిక ల్యాబ్స్ లాంటివి అప్పట్లో లేవు గదా. ఎలా కనుక్కుంటారు? దానికి వారు చాలా సూక్ష్మమైన పరిశీలన విధానాలను వాడతారండి. ముఖ్యంగా నాడిని వాళ్ళు నబ్జ్ అంటారు. కేవలం నాడి కొట్టుకునే వేగాన్ని బట్టి రోగి శరీరంలో ఏ ద్రవం ఎక్కువగా ఉందో కనిపెడతారు. వావ్! దాంతోపాటు మూత్ర పరీక్ష మరియు మలం పరీక్ష ద్వారా ఆ ద్రవాల రంగు, వాసల బట్టి ఖచ్చితమైన వ్యాధి నిర్ధారణ చేస్తారు. వ్యాధి నిర్ధారణ అయ్యాక యునానీలో చికిత్స చాలా క్రమబద్ధంగా అంచెలంచెలుగా ఉంటుంది. అంచెలంచెలుగా అంటే ఒకేసారి మందులివ్వరా? ఇవ్వరండి, 4 దశలుగా ట్రీట్మెంట్ చేస్తారు. ఓకే. ఏంటవి? ముందుగా ఇలాజ్ బిట్స్ తద్బీర్ అంటే రెజిమెంటల్ థెరపీ. ఇందులో మసాజ్ చేయడం, వ్యాయామం లేదా చెడు రక్తాన్ని బయటకు తీయడం అంటే లీచ్ థెరపీ లాంటివి చేసి శరీరాన్ని సహజంగా డీటాక్స్ చేస్తారు. సో, ఫస్ట్ బాడీని క్లీన్ చేయడం. ఫార్మకోథెరపీ ఇక్కడే మొక్కలు, జంతువుల నుండి తీసిన మందులు వాడతారు. ఇక ఇవేమీ పనిచెయ్యని అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఆఖరి అస్త్రంగా జరాహత్ అంటే సర్జరీ చేస్తారు. అబ్బా! వినడానికే చాలా సిస్టమాటిక్ అప్రోచ్ లాగా ఉందిది. ముందు లైఫ్ స్టైల్ మార్చడం, తర్వాత ఆహారం మార్చడం, అప్పటికీ తగ్గకపోతే మందులు, ఆఖరికి సర్జరీ. నేటి ఆధునిక వైద్యం కూడా ఇదే కదా చెప్తోంది. ఇది ఒక ముందస్తు బ్లూ ప్రింట్ లాగా ఉంది నిజంగా. ఖచ్చితంగా అండి. ఇక్కడ నుండి మనం ఇంకొంచెం ముందుకు అంటే 18వ శతాబ్దానికి వెళ్ళిపోదాం. జర్మన్ వైద్యుడు శామ్యూయల్ హానీమాన్ కనుగొన్న హోమియోపతి గురించి మాట్లాడుకుందాం. హోమియోపతి దీని ప్రాథమిక సూత్రం వింటే ఎవరికైనా సాధారణ లాజిక్ విరుద్ధంగా అనిపిస్తోంది కదా. అవునండి, అది పూర్తిగా ఒక భిన్నమైన ఆలోచనా స్రవంతి. హోమియోపతి అంటే గ్రీకు భాషలో హోమియోస్ అంటే ఒకేలాంటి మరియు పాథోస్ అంటే బాధ లేదా చికిత్స అని అర్థం. ఓకే. హానిమాన్ ప్రవేశపెట్టిన అత్యంత కీలకమైన సూత్రమేంటంటే లైక్స్ క్యూర్స్ లైక్, లేదా లాటిన్లో సిమిలియా సిమిలిబస్ క్యూరెంటర్ అంటారు. సిమిలియా సిమిలిబస్ క్యూరెంటర్, రైట్. అంటే ఏంటి? అంటే ఒక ఆరోగ్యవంతుడైన వ్యక్తికి ఏ పదార్థమిస్తే జ్వరమో, జలుబో లాంటి లక్షణాలొస్తాయో అదే జ్వరం, జలుబుతో బాధపడుతున్న రోగికి అదే పదార్థాన్ని మందుగా ఇస్తే నయమవుతుంది అని దీనర్థం. అంటే మన తెలుగులో సామెతుంది కదా, ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి, విషాన్ని విషంతోనే విరగ్గొట్టాలి అని. అచ్చం అలాగా ఉందన్నమాట. సరిగ్గా అదే కాన్సెప్ట్ అండి. ఇందులో కొన్ని ప్రాథమిక సూత్రాలున్నాయి. ఒక వ్యక్తి చెప్పే మానసిక మరియు శారీరక లక్షణాలను పూర్తిగా విశ్లేషించి ట్రీట్మెంట్ ఇవ్వడాన్ని ఇండివిడ్యువలైజేషన్ అంటారు. అలాగే ఒకేసారి కేవలం ఒకే మందు మాత్రమే ఇవ్వడాన్ని సింప్లెక్స్ అంటారు. ఇక అతి తక్కువ మోతాదు ఇవ్వడం దీని ఇంకో ప్రత్యేకత. ఒక్క నిమిషం, ఇక్కడే నాకొక బలమైన సందేహం వస్తోంది. మనం దీన్ని కొంచెం క్రిటికల్గా విశ్లేషిద్దాం. తప్పకుండా అడగండి. హోమియోపతిలో పొటెన్షియేషన్ అనే సూత్రముంది కదా. సాధారణ ఫిజిక్స్ లేదా కెమిస్ట్రీ ప్రకారం మనం ఏదన్నా మందును నీటిలో లేదా ఆల్కహాల్లో కలిపి డైల్యూట్ చేస్తే, అంటే పల్చగా చేస్తే దానికున్న బలం తగ్గిపోతుంది కదా. అవును. ఒక ఉదాహరణ తీసుకుంటే, ఒక చెంచా చక్కెరను గ్లాసు నీళ్లలో కలిపితే తియ్యగా ఉంటుంది. అదే చెంచా చక్కెరను ఒక బకెట్ నీళ్లలో కలిపితే ఆ తీపి ఎటూ కాకుండా పోతుంది. కానీ ఇక్కడ హానిమాన్ ఏమంటారంటే, మందును ఎంత పల్చగా డైల్యూట్ చేస్తే దాని శక్తి అంత పెరుగుతుంది అని. అసలు దీని వెనుక లాజిక్ ఏమిటి? ఇది సాధారణ సైన్స్కు పూర్తి కౌంటర్ ఇంట్యూటివ్గా ఉంది కదా. మీరడిగిన ఈ ప్రశ్న ఫార్మకాలజీ చరిత్రలోనే అతిపెద్ద డిబేట్కు దారితీసిన పాయింట్ అండి. నిజమే, ఆధునిక కెమిస్ట్రీ ప్రకారం చూస్తే మీరు చెప్పిన చక్కెర ఉదాహరణే 100% కరెక్ట్. కానీ హానిమన్ ఫిలాసఫీ వేరు. ఆ ఫిలాసఫీ ఏంటో చెప్తారా? ఆయన మనిషిలో వైటల్ ఫోర్స్ అనే ఒక ప్రాణశక్తి ఉంటుందని నమ్మాడు. ఒక ఔషధాన్ని పదే పదే డైల్యూట్ చేసి ప్రతిసారి బలంగా ఊపడం ద్వారా, దీన్నే సకషన్ అంటారు, ఆ పదార్థంలో ఉండే భౌతికమైన, రసాయనికమైన కణాలు క్రమంగా మాయమైపోతాయి. అంటే కెమికల్స్ ఏమీ మిగలవా? అవునండి. చివరకు అందులో ఆ పదార్థం తాలూకు ఏ కెమికల్ మిగలదు. కానీ అలా ఊపడం వల్ల ఆ పదార్థం యొక్క సూక్ష్మశక్తి లేదా డైనమిక్ ఇన్ఫర్మేషన్ ఆ నీటికి లేదా ఆల్కహాల్కు బదిలీ అవుతుందని ఆయన నమ్మాడు. ఓకే. ఆ సూక్ష్మ మోతాదు శరీరంలోకి వెళ్ళినప్పుడు నేరుగా బ్యాక్టీరియాను చంపదు. బదులుగా మన శరీరంలో నిద్రపోతున్న రోగ నిరోధక శక్తికి, అంటే ఆ వైటల్ ఫోర్స్కు ఒక సిగ్నల్ పంపి దాన్ని మేల్కొల్పుతుంది. వ్యాధిని శరీరం దానంతటదే నయం చేసుకునేలా చేస్తుంది. ఇదొక రకమైన ఎనర్జీ మెడిసిన్ లాంటిదండి. గాయకుడి గొంతును పూర్తిగా తీసేసినా సరే, ఆ పాట తాలూకు ఫీలింగ్ లేదా ఎకో ఆ గదిలో ఉండిపోయినట్లుంది. ఆ మందులో కెమికల్ లేకపోయినా దాని సిగ్నల్ పనిచేస్తోందన్నమాట. ఎక్సలెంట్ అండి.
ఆ ఎకో అనే అనాలజీ హోమియోపతిని అర్థం చేసుకోవడానికి సరైన ఉదాహరణ. ఔషధం అనేది ఒక ఆయుధం కాదు, అదొక ఇన్ఫర్మేషన్ అని వాళ్ళు నమ్ముతారు. సూపర్. సో ఇప్పటిదాకా మనం ఈ ఆయుర్వేద, సిద్ధ, యునాని, హోమియోపతి విధానాల వెనక ఉన్న వేదాంతాన్ని, ద్రవాలు మరియు శక్తుల తత్వశాస్త్రాన్ని అర్థం చేసుకున్నాం కదా. అవునండి. అయితే ఫిలాసఫీలు వినడానికి చాలా అద్భుతంగా ఉంటాయి. కాని వాస్తవ ప్రపంచంలో జబ్బు చేసినప్పుడు ఒక రోగికి ఆ తత్వశాస్త్రాన్ని మింగించలేం కదా. నిజమే, ప్రాక్టికల్గా మందు కావాలి. ఎగ్జాక్ట్లీ. దాన్ని ఒక ఔషధంగా మార్చాలి. మరి ఈ సిద్ధాంతాలను ఆచరణలో పెట్టి మందులను వాస్తవంగా ఎలా తయారు చేస్తారు? ఇప్పుడు మనమొక ప్రాచీన ఫార్మసీ ల్యాబ్లోకి వెళ్ళి చూద్దాం. వెళ్దాం. మన సోర్సెస్ ఆయుర్వేద ఔషధాల తయారీ విధానాలను చాలా వివరంగా ఇచ్చాయి. వాటి గురించి కొంచెం చెప్పండి. ఇది చాలా ముఖ్యమైన విభాగమండి. ఆధునిక ల్యాబ్స్, ఎక్స్ట్రాక్షన్ మిషన్లు లేని ఆ కాలంలో ఆయుర్వేదంలో మందులను ప్రధానంగా 4 భౌతిక రూపాల్లో తయారు చేసేవారు: ఘన, అర్ధఘన, ద్రవ మరియు పొడి రూపాలు. అంటే సాలిడ్, సెమీసాలిడ్, లిక్విడ్, పౌడర్ అన్నమాట. ఓకే. ముందుగా ద్రవరూపంలో ఉండే అరిష్ట మరియు ఆసవ గురించి చూద్దాం. ఇవి మనం ఆయుర్వేద షాపుల్లో తరచుగా చూసే ఆ పెద్ద గాజు బాటిల్స్ కదా. అవునండి. అశోకారిష్ట, దశమూలారిష్ట, వాసకాసవ లాంటి పేర్లతో ఉంటాయి కదా. వీటిని ఆ ద్రవరూపంలోకి ఎలా మారుస్తారు? ఇదొక సహజమైన ఫెర్మెంటేషన్, అంటే పులియబెట్టే ప్రక్రియ అండి. మూలికలను కషాయం రూపంలో, అంటే అరిష్ట కోసం, లేదా నేరుగా పొడి రూపంలో, అంటే ఆసవ కోసం తీసుకుని దానికి బెల్లం లేదా చక్కెర కలుపుతారు. తర్వాత కొన్ని ఉమ్మెత్త లేదా ఇతర పూల రేకులు వేసి ఒక పెద్ద మట్టి కుండలో వేసి మూతపెట్టి గాలి చొరబడకుండా సీల్ చేస్తారు. ఆ కుండలు తీసుకెళ్లి చీకటి గదిలోనో లేదా భూమిలోపల పాతేసి ఒక నిర్ణీత సమయం పాటు కదపకుండా వదిలేస్తారు. భూమి లోపలెందుకు? టెంపరేచర్ స్థిరంగా ఉండటానికి. ఈ క్రమంలో ఆ కుండలోపల సహజంగా ఆల్కహాల్ ఉత్పత్తవుతుంది. అంటే ఒక రకంగా ప్రాచీనకాలపు వైన్ తయారీ లాంటిదన్నమాట ఇది. కరెక్ట్. కానీ ఆయుర్వేద మందులో ఈ ఆల్కహాల్ దేనికి ఉపయోగపడుతుంది? ఆల్కహాల్ అనేది ఒక అద్భుతమైన సాల్వెంట్ అండి, అంటే ద్రావకం. మూలికల్లో దాగి ఉన్న ఔషధ గుణాలను, ఆ యాక్టివ్ ప్రిన్సిపల్స్ని వేడి చెయ్యకుండానే చాలా సమర్థవంతంగా బయటకు లాగి ఆ ద్రవంలో కరిగేలా చేస్తుంది. ఓహో. పైగా మందులు పాడవకుండా ఎక్కువ కాలం నిల్వ ఉండటానికి ఇది ఒక న్యాచురల్ ప్రిజర్వేటివ్గా కూడా సహాయపడుతుంది. గ్రేట్ లాజిక్ కదా ఇది. మూలికలను వేడి చేస్తే అందులో ఉన్న సెన్సిటివ్ కెమికల్స్ ఆవిరైపోతాయి కాబట్టి ఈ పద్ధతి వాడారన్నమాట. ఎగ్జాక్ట్లీ అండి. ఇక చూర్ణ మరియు గుటిక గురించి చెప్పండి. ఇవి మనం రోజూ చూసే పొడులు, మాత్రలే కదా. అవును. చూర్ణ అంటే మొక్కల ఆకులు, బెరడు, వేర్లను బాగా ఎండపెట్టి, దంచి, జల్లించి తీసే మెత్తటి పొడి. ఉదాహరణకు మనమందరం వినే త్రిఫల చూర్ణం లేదా అశ్వగంధ చూర్ణం లాంటివి. రైట్. ఇక గుటిక అంటే పిల్స్ లేదా టాబ్లెట్స్. ఈ పొడలను నేరుగా అలాగే మింగడం కష్టం, పైగా చేదుగా ఉంటాయి కాబట్టి వాటికి నీరు లేదా ఆవు నెయ్యి, తేనె లాంటివి కలిపి మెత్తగా నూరి చిన్న చిన్న బిళ్లలుగా చేసి నీడలో ఆరబెడతారు. నెయ్యి కలపడం వల్ల అది కడుపులోకి వెళ్ళాక సులభంగా అబ్జార్బ్ అవుతుందండి. భలే ఆలోచించారు. నెక్స్ట్ కేటగిరీ తైల మరియు లేహ్య. లేహ్యమనగానే నాకు మనం శీతాకాలంలో తినే చ్యవన్ప్రాష్ గుర్తొస్తుంది. అవునండి, చ్యవన్ప్రాష్ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. లేహ్యం అనేది అర్ధఘన రూపంలో, అంటే ఒక సెమీ సాలిడ్ జామ్ లాగా ఉండే మందు. మూలికల కషాయానికి బెల్లం లేదా చక్కెర కలిపి తీగపాకం పట్టి దానికి నెయ్యి జోడించి చిక్కటి లేహ్యంగా చేస్తారు. ఇది శరీరానికి శక్తినివ్వడానికి, ఇమ్యూనిటీ పెంచడానికి వాడతారు. మరి తైలం? తైలమంటే మెడికేటెడ్ ఆయిల్స్. ఉదాహరణకు జుట్టు పెరగడానికి వాడే భృంగరాజ తైలం, నొప్పులకు వాడే మహానారాయణ తైలం లాంటివి. మూలికల పేస్ట్ను, కషాయాన్ని మరియు నువ్వుల నూనె లేదా కొబ్బరి నూనెను కలుకుతారు. కలిపి వేడి చేస్తారా? అవును. అందులో ఉన్న నీరు మొత్తం ఆవిరైపోయి కేవలం నూనె మరియు మూలికల ఔషధ గుణాలు మాత్రమే మిగిలేంతవరకు సన్నని మంటపై రోజుల తరబడి కాయిస్తారు. ఓకే. ఇక్కడ వరకు అన్నీ మొక్కలకి సంబంధించినవే కాబట్టి బాగానే అర్థమైంది. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే టాపిక్ బహుశా చాలామందికి ఆశ్చర్యం కలిగించవచ్చు. ఆయుర్వేదంలో అత్యంత క్లిష్టమైన మరియు సంక్లిష్టమైన తయారీ విధానం, అదే భస్మ తయారీ.
ఇది చాలా అడ్వాన్స్డ్ ప్రాసెస్ అండి. మనం ఇందాక సిద్ధ వైద్యంలో లోహాలు వాడతారు అని చెప్పుకున్నాం కదా, ఇక్కడ కూడా అదే. ఒక కఠినమైన లోహాన్ని లేదా ఖనిజాన్ని మనిషి మింగగలిగే మందులా మార్చడం అనేది నిజంగా వినడానికి అసాధ్యంగా అనిపిస్తుంది. మీరన్నది నిజమే. ఆయుర్వేదం కేవలం ఆకులు అలములకే పరిమితం కాలేదు. బంగారం, వెండి, రాగి, ఇనుము లాంటి లోహాలను, అలాగే ముత్యాలు, శంఖాల లాంటి సముద్ర ఉత్పత్తులను కూడా మందులుగా వాడింది. కానీ ఒక ఇనుపు ముక్కనో రాగి ముక్కనో నేరుగా మింగితే అది అరగపోగా శరీరానికి విషంగా మారుతుంది కదా. ఖచ్చితంగా అండి, టాక్సిక్ అవుతుంది. అందుకే వాటిని బూడిద లేదా కాల్సినేషన్గా మార్చే ప్రక్రియే ఈ భస్మ తయారీ. ఇందులో 2 అత్యంత ముఖ్యమైన దశలుంటాయి. ఒకటి శోధన, రెండవది మారణ. ఈ లోహాలను ఎలా శుద్ధి చేస్తారు? ఈ దశల గురించి కొంచెం వివరంగా చెప్పండి. శోధన అంటే ప్యూరిఫికేషన్ లేదా శుద్ధి చేయడం. ఉదాహరణకు ఒక రాగి ముక్కను తీసుకుంటే ఆ లోహంలో ఉన్న మలినాలను, విషతుల్యతను తొలగించడానికి దానిని బాగా ఎర్రగా కాల్చి వెంటనే ఆవు మూత్రంలో, మజ్జిగలో లేదా నువ్వుల నూనెలో ముంచుతారు. చంపడమా? అవునండి, దాని భౌతిక రూపాన్ని చంపడం. ఆ శుద్ధి చేసిన లోహానికి కొన్ని నిర్దిష్టమైన మూలికల రసాలు కలిపి గంటల తరబడి బాగా నూరి చిన్న చిన్న బిళ్లలుగా చేస్తారు. వాటిని ఎండబెట్టి ఒక చిన్న మట్టి కుండలో పెట్టి దానికి పైన ఇంకో మట్టి మూత పెట్టి బంకమట్టితో గాలి చొరబడకుండా సీల్ చేస్తారు. ఇక్కడే అసలైన మ్యాజిక్ జరుగుతుందని నేను చదివాను ఈ సోర్సెస్లో. ఆ సీల్ చేసిన మట్టి కుండను తీసుకెళ్లి భూమిలో ఒక గుంట తవ్వి అందులో పెట్టి దాని చుట్టూ వందలాది ఆవు పిడకల పేర్చి నిప్పు పెడతారు కదా. అవును. అసలు ఆవు పిడకలనే ఎందుకు వాడాలి? కాదండి, దాని వెనుక ఒక ఖచ్చితమైన సైన్స్ ఉంది. మట్టికుండ లోపల ఆ కఠినమైన లోహం బూడిదగా అంటే ఆక్సిడైజ్ మారాలంటే ఒక నిర్దిష్టమైన ఉష్ణోగ్రత మెయింటైన్ కావాలి. సడన్గా వేడి పెరిగిపోకూడదు, అలాగని వేడి తగ్గిపోకూడదు. అంటే ఒక ఆధునిక గ్యాస్ స్టవ్ లాగా సడన్గా మంట పెంచితే అందులో ఉండే కెమికల్స్ కాలిపోతాయన్నమాట. ఖచ్చితంగా. కాని ఆవు పిడకలు అలా కాదు. అవి నిదానంగా కాలుతూ చాలా గంటల పాటు ఒకే స్థిరమైన ఉష్ణోగ్రతను అంటే ఒక స్టెడీ హీట్ని ఇస్తాయి. ఓహో. ఆ వేడి నెమ్మదిగా పెరిగి పీక్కు చేరి మళ్ళీ నెమ్మదిగా చల్లారుతుంది. దాన్ని ఆయుర్వేదంలో పుట అంటారు. ఈ ప్రక్రియను ఆ లోహం రకాన్ని బట్టి 10ల సార్లు, కొన్నిసార్లు 100ల సార్లు చేస్తారు. అబ్బా, 100ల సార్లా? అవునండి. అప్పుడు ఆ కఠినమైన లోహం మనిషి శరీరం సులభంగా గ్రహించగలిగే ఒక సురక్షితమైన మైక్రోఫైన్ పౌడర్ లేదా భస్మంగా మారుతుంది. ఉదాహరణకు స్వర్ణభస్మ, తామ్రభస్మ, అభ్రకభస్మ లాంటివి. అందులో ఎలాంటి విషప్రభావం ఉండదు. ఇది విన్నాక నిజంగా మైండ్ బ్లాంక్ అవుతోంది నాకు. ఇది కేవలం వైద్యం మాత్రమే కాదు కదా, ప్రాచీన కాలపు అద్భుతమైన కెమికల్ ఇంజనీరింగ్ అండ్ నానో టెక్నాలజీ అని చెప్పాలి దీన్ని. ఒక లోహాన్ని మనిషి కణాలు గ్రహించగలిగేంత సూక్ష్మమైన ఔషధ పొడిగా మార్చడానికి, టెంపరేచర్ కంట్రోల్ కోసం ఆవు పిడకలను ఒక థర్మోస్టాట్ లాగా వాడటం అనేది వాట్ ఎ బ్రిలియంట్ ఐడియా. నిజమే కదండి. అందుకే ఫార్మకోగ్నాసీ అనేది కేవలం ఆకుల పేర్లను, కుటుంబాల పేర్లను బట్టి పట్టే సబ్జెక్టు కాదు. ఆ పదార్థాల వెనుక ఉన్న ప్రాచీన విజ్ఞానాన్ని, వాళ్లు వాడిన పద్ధతులను, ఆ కెమిస్ట్రీని అర్థం చేసుకోవడం. ఖచ్చితంగా. అప్పట్లో వాళ్లకు ఆధునిక ల్యాబ్స్, సెంట్రిఫ్యూజ్ మిషన్లు లేకపోయినా ప్రకృతిలో లభించే వనరులతోనే ఎంతో పర్ఫెక్ట్గా మందులను డిజైన్ చేశారు మనవాళ్లు. అమేజింగ్. ఓకే, ఈనాటి లోతైన విశ్లేషణను ముగించే ముందు ఒకసారి సమ్మరైజ్ చేసుకుందాం మనం. మన సోర్సెస్ ప్రకారం ఈ సాంప్రదాయ వైద్య విధానాలు అనేవి ఎక్కడో అడవుల్లో ఆకులు అలములు నూరి ఇచ్చే నాటు వైద్యం ఎంతమాత్రం కాదు. అస్సలే కాదండి. మనిషిని విశ్వంలో భాగంగా చూసే ఆయుర్వేద పంచభూతాలు, సిద్ధ వైద్యంలోని నాడులు, యునానీలో చెప్పిన హ్యూమర్స్ అనే అత్యంత క్రమబద్ధమైన తత్వశాస్త్రం వీటి వెనుక ఉంది. అవును. అలాగే హోమియోపతి లాంటి ఎనర్జీ సిగ్నల్స్ మరియు ఆల్కహాల్ ఫెర్మెంటేషన్, లోహాలను భస్మాలుగా మార్చే అత్యంత సంక్లిష్టమైన ఫార్మాస్యూటికల్ తయారీ పద్ధతులు వీరికి తెలుసు. దే హ్యాడ్ ఎ సిస్టమ్ ఫర్ ఎవ్రీథింగ్. అది నిజం. అదొక హోలిస్టిక్ అప్రోచ్. వ్యాధిని మాత్రమే మైక్రోస్కోప్లో చూడటం కాదు, ఆ వ్యాధి ఎవరికొచ్చిందో ఆ వ్యక్తిని, అతని మనసును, అతని చుట్టూ ఉన్న పర్యావరణాన్ని కలిపి ఒకే యూనిట్గా చూడటం ఈ విధానాల గొప్పతనం. రోగం కన్నా రోగి ముఖ్యమని వాళ్లు నమ్మారు. ఇది చాలా ముఖ్యం. సో ఈ చర్చను ముగించే ముందు శ్రోతలకు ఒక సరికొత్త ఆలోచనను వదిలి వెళ్లదామనుకుంటున్నాను. నేడు మనం వార్తల్లో, మెడికల్ జర్నల్స్లో ఎక్కడ చూసినా పర్సనలైజ్డ్ మెడిసిన్ అనే మాట ప్రముఖంగా వినిపిస్తోంది కదా. అవునండి. జీనోమ్ సీక్వెన్సింగ్ అని, అదని, ఇదని చాలా వింటున్నాం. ఎగ్జాక్ట్లీ.
రోగి యొక్క డిఎన్ఏ జెనెటిక్స్ ఆధారంగా 10 మందికి ఒకే మందు కాకుండా ఎవరి శరీరానికి సెట్ అయ్యే మందు వాళ్లకే ప్రత్యేకంగా డిజైన్ చేసి ఇవ్వాలనే దిశగా ఇప్పుడు ఆధునిక సైన్స్ అడుగులు వేస్తోంది. దీనికోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నారు. కానీ ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు వేల సంవత్సరాల క్రితమే ఆయుర్వేదం మరియు యునాని విధానాలు రోగం కాదు, రోగి యొక్క శరీర తత్వం అంటే దోషాలు మరియు మిజాజ్ ముఖ్యమని గట్టిగా చెప్పాయి కదా. అవునండి, అక్షరాలా చెప్పారు. ఎవరి దోషాలను బట్టి వాళ్లకే మందివ్వాలని ఆనాడే చెప్పారు. అంటే భవిష్యత్ వైద్యం అని మనం గొప్పగా అనుకుంటున్న ఈ పర్సనలైజ్డ్ మెడిసిన్ అనేది బహుశా మన ప్రాచీనులు ఎప్పుడో కనిపెట్టిన సత్యాన్నే ఈరోజు మనం కొత్త మైక్రోస్కోపులు, జెనెటిక్స్ సాంకేతికతతో మళ్లీ కొత్త ప్యాకింగ్లో కనుక్కోవడమేనా? మన రూట్స్లోనే మన ఫ్యూచర్ దాగి ఉందా? చాలా డీప్ థాట్ అండి ఇది. ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయమే. ఇది నిజంగా శ్రోతలు ఆలోచించాల్సిన అద్భుతమైన విషయం. దాట్స్ ఆల్ ఫర్ టుడేస్ డీప్ డైవ్. మరొక ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం. గురించి ఒకసారి ఆలోచిస్తూ ఈనాటి మన లోతైన విశ్లేషణను ముగిద్దాం. మరో ఆసక్తికరమైన టాపిక్తో మళ్ళీ కలుద్దాం.